నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు బుర్ర పెట్టి ఆలోచించాల గురువు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ధనవంతుని కళ్ళు రోజురోజుకి ఎర్రగా అవుతున్నాయి. మంట పెరిగిపోసాగింది. ఎంతమందికి చూపించినా ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. ఒకరోజు అడవిలో ఒక సాధువు వనమూలికలతో అనేక జబ్బులు పోగొడుతున్నాడని తెలిసింది. ఏ పుట్టలో ఏ పాముందో చూద్దాం అనుకుని ఆ సాధువుని కలిశాడు. విషయం వివరించాడు. సాధువు కాసేపు ఆలోచించి, నీవు 6 నెలల పాటు ఆకుపచ్చ రంగు తప్ప వేరే రంగు ఏది చూడకూడదు, అప్పుడు నీ జబ్బు నయమవుతుంది అన్నాడు. సరేనని ధనవంతుడు ఇంటికొచ్చాడు. సేవకుల్ని పిలిపించాడు. విషయం చెప్పాడు. మరుక్షణం వారు ఇల్లంతా ఆకుపచ్చ రంగుతో నింపేశారు. బట్టల దగ్గర నుంచి చెప్పుల వరకు అన్నీ ఆకుపచ్చవే. ఎక్కడికన్నా బయటకి పోయినా సేవకులు నడిచే దారంతా కింద ఆకుపచ్చని తివాచీలు పరిచేవారు. 2 వైపులా ఆకుపచ్చ తెరలు పట్టుకునేవారు. పెళ్ళాం బిడ్డలు సేవకులు అందరూ ఆకుపచ్చ బట్టలే వేసుకునేవారు. దానికోసం చాలా డబ్బు అయిపోయింది. 6 నెలలు గడిచాయి. కళ్ళు మామూలుగా అయ్యాయి. సంబరంగా సాధువు దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పాడు. సాధువు చిరునవ్వు నవ్వి, దీనికోసం ఇంత డబ్బు ఎందుకు వృధా చేశావు నాయన? ఒక 100 రూపాయలతో ఒక మంచి ఆకుపచ్చ కళ్ళజోడు కొని కళ్ళకు పెట్టుకుని ఉంటే సరిపోయేది కదా అన్నాడు. ఆ మాటలకు ఆ బుర్ర తక్కువ ధనవంతుని నోట మాట రాలేదు. ఇలా ఉంటుంది ఎవరి ఆలోచన వాళ్ళది. సమాప్తం.